డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మైక్ ఇంటర్నల్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఏయుడి 98, 97, 99. సో ఇవి ఎలా ఇంటర్నల్ కనెక్షన్ ఉంటాయి అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా XLR ఇప్పుడు ఈ 3 పిన్స్ ఉంటాయి కదా, ఒకటి సిగ్నల్. సో ఇది వచ్చేసి సిగ్నల్ అనమాట. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ ఉన్నది ఏదైతే ఉందో ఇది సిగ్నల్, ఇది వచ్చేసి నెగిటివ్ సిగ్నల్ అనమాట, ఇది గ్రౌండ్. ఓకే ఫ్రెండ్స్, న్యాచురల్గా మనము హై ఎండ్ యాంప్లిఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నెగిటివ్ పాజిటివ్ రెండు కనెక్షన్లు కూడా ఇవి కంపల్సరీ వాడతాం. కానీ ఆహుజా యాంప్లిఫైర్లు, చిన్న చిన్న యాంప్లిఫైర్లు ఏవైతే ఉన్నాయో, అంటే వేరే ఈ హౌజా యాంప్లిఫైర్ టైప్లు ఏవైతే ఉన్నాయో మనం మెయిన్ ఈ సిగ్నల్ తీసుకుంటాం. ఇది పాజిటివ్ సిగ్నల్ అనమాట, ఇది నెగిటివ్ సిగ్నల్, ఇది వచ్చేసి గ్రౌండ్. అయితే మనం ఏం చేస్తామంటే న్యాచురల్గా దీన్ని ఇప్పుడు ఈ టెర్మినల్ని ప్లస్ గ్రౌండ్, ఇవి గ్రౌండ్ చేసేస్తాం, ఈ సిగ్నల్ని తీసుకుంటాం. సో ఈ XLRలో ఇలా ఉంటుంది. అయితే ఈ స్విచ్ దగ్గర కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ స్విచ్ ఇది 2 వే. ఒక సైడ్ వచ్చేసేమో ఇటు ఆన్ అయి ఉంటుంది, ఈ సైడ్ వేసినప్పుడు ఇటు ఆన్ అయి ఉంటుంది. బట్ వీడి కనెక్షన్ ఎలా ఉపయోగించుకుంటాడంటే, ఇప్పుడు ఈ 3 టెర్మినల్ని గుర్తుంచుకోండి. ఇది మెయిన్, కింద నుంచి ఏదైతే XLR ఉందో ఇక్కడి నుంచి వచ్చింది మెయిన్ అనమాట. ఇది రెడ్ సిగ్నల్, అంటే సిగ్నల్ వైర్ ఇక్కడ ఇస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రౌండ్ చేస్తాం, ఒక సైడ్ గ్రౌండ్ చేస్తాం. సో ఈ స్విచ్ ఫంక్షన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం మైక్ ఆన్ అవ్వాలనుకున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి సిగ్నల్ తీసుకుని, ఓకే, ఈ అవుట్పుట్ నుంచి ఇలా తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఈ రెండు సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఇలా సిగ్నల్ దీని నుంచి వెళ్ళిపోతుంది అనమాట, ఇలాగ వెళ్ళిపోతుంది. ఇది గ్రౌండ్ చేసుకుంటాడు. సో మనకి ఎప్పుడైతే మైక్ అవసరం లేదని చెప్పేసి అనుకున్నారో అతను ఏం చేస్తాడంటే ఇటువైపు వేసుకుంటాడు. ఇటువైపు వేసుకున్నప్పుడు ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది గ్రౌండ్ అయిపోతుంది. సో ఈ గ్రౌండ్ అవటం వల్ల అక్కడ ఏమవుతుందంటే నాయిస్ కానీ ఏమీ జనరేట్ కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మన అవుట్పుట్ తీసుకునేటప్పుడు మాత్రం ఇది కార్ట్రిడ్జ్ ఏదైతే ఉందో దాని పాజిటివ్ సిగ్నల్ ఇది వస్తుంది అనమాట. నెగిటివ్ డైరెక్ట్ దీనికి ఇచ్చేయచ్చు. సో ఇది చూడండి. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో దీనిలో మనం ఏమనుకున్నాము, ఇది మెయిన్ సిగ్నల్, ఇది వచ్చేసి నెగిటివ్ సిగ్నల్, ఇది గ్రౌండ్ కదా. సో వీడు ఏం చేస్తాడంటే ఇది నెగిటివ్గా తీసుకోవడమే. ఓ జంపర్ కొట్టుకుని ఈ రెండింటిని కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత ఈ సిగ్నల్ వచ్చేసి సెంటర్లో ఇచ్చుకుంటాను న్యాచురల్గా. దీన్ని సెంటర్లో ఇచ్చుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సిగ్నల్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ సిగ్నల్ తీసుకోవాలి మనం. సో నెగిటివ్ సిగ్నల్ తీసుకోవాలనుకున్నప్పుడు నెగిటివ్ ఇన్ ద సెన్స్ గ్రౌండ్. యాక్చువల్గా మన అవజాట్లు ఏం చేస్తామంటే గ్రౌండే తీసుకుంటాం కదా. సో అలాగనమాట, దాని మీనింగ్ అది. ఇప్పుడు డైరెక్ట్గా దీని నుంచి తీసేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది మాత్రం మస్ట్. ఒకవేళ దీన్ని మనం కరెక్ట్గా బ్లాక్ చేయలేదనుకోండి,
ఒక రకమైన హమ్మింగ్ వస్తుంది అనమాట. సో ఈ హమ్మింగ్ క్యాన్సిలేషన్ చేసుకోవడం కోసమే ఇదనమాట. ఓకే, సో ఇలా కనెక్షన్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మనకేమేమి వచ్చినాయి, మళ్ళీ కార్ట్రిడ్జ్కి నెగిటివ్ పాజిటివ్ ఈ రెండు వచ్చినాయి అనమాట. ఓకే, సో దీని ఫంక్షన్ ఏంటంటే మనం ఎక్స్ఎల్ఆర్ ఏదైతే ఫిమేల్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో, ఇన్సర్ట్ చేసినప్పుడు ఇటువైపు వేసినప్పుడు ఆన్ అవుతుంది, ఇటువైపు వేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయి మళ్ళీ ఏం చేయాలి, నాయిస్ ఏం రాకుండా గ్రౌండ్ చేసేయాలి సిగ్నల్ని. అందుకోసం ఈ సర్క్యూట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి బిగించడమే చూద్దాం. ఇది వచ్చేసి బిగించేటప్పుడు ఇక్కడ నాచ్ ఉంటుంది, ఈ నాచ్లోకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ నాచ్లోకి రావాలి. ఇక్కడ నాచ్ ఉంటుంది చూడండి, ఈ నాచ్లోకి రావాలి. ఇక్కడ ఈ నాచ్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ మనం దీన్ని స్విచ్ ఫిట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ ఫిట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఇది ఏదైతే ఉందో పీస్ని జాగ్రత్తగా శుభ్రంగా అంటించుకోవాలి. సో ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో ఓకే, దీని తర్వాత ఫిట్ చేద్దాం. తర్వాత ఇప్పుడు కిట్ కనెక్షన్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన కార్ట్రిడ్జ్ తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఏదైనా కార్ట్రిడ్జ్ తీసుకోండి, ఇక్కడ రెడ్, ఇది బ్లాక్, వాడు క్లియర్గా రాస్తాడనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మన పొలారిటీస్ కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఇది కంపల్సరీ రెడ్కి రావాలి, అంటే సిగ్నల్ పాజిటివ్ వైపు అనమాట. ఇది నెగిటివ్ సైడ్ అనమాట. దీని మీనింగ్ అది. ఎప్పుడైనా సరే ఇటు చేసాం అనుకుంటే రివర్స్ డాంపింగ్ వస్తుంది. ఒకవేళ ఉల్టా అయిందనుకోండి, ఇది ఇటువైపు ఇది ఇటువైపు అయిందనుకోండి
రివర్స్ డాంపింగ్ అవుతుంది. అట్లా కాకుండా ప్రాపర్గా ఉండాలి అంటే ఈ రెడ్ అని బిగించినప్పుడు ఏదైతే ఉందో ఇది కంపల్సరీ సిగ్నల్ వోల్టేజ్కి మాత్రమే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకపోతే సిగ్నల్ రివర్స్ డాంపింగ్ లేదంటే రివర్స్ పొలారిటీ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ కూడా ఈ సబ్జెక్టు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఇది దీనిలోకి ఇన్సర్ట్ అయి ఉండాలి. మనం ఏమనుకున్నాం, పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాం కదా. మనం చేస్తున్నది అదే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ వైరు. చక్కగా నీట్గా ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. ఫ్లక్స్ అప్లై చేసుకుని నీట్గా షోల్డర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్నాం కదా. కానీ ఇది వదిలేసినా పర్వాలేదు, దీన్ని మాత్రం శుభ్రంగా నీట్గా టేప్ వేసుకోవాలన్నమాట. ఏమవుతుందంటే ఒకవేళ ఎక్కడన్నా పొరపాటున అటు ఇటు కదులుతున్నప్పుడు ట్రాన్స్పోర్ట్లో గ్రౌండ్ అయిందనుకోండి, అది ఒక రకమైన నాయిస్ లేదంటే ఆడియో డెడ్ అయిపోవటం అలాగ అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా చేసుకోండి. అంతే, ఫిట్ చేసేయటమే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నేను రవి, KNB Systems and Service. Like and subscribe.